వెల్కమ్ టు అజయ్ టిప్స్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో 2026లో మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనము క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ చేయాలో షార్ట్కట్లో డిస్కస్ చేద్దాము. 2 సెకండ్స్లో అయిపోతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసారో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ మీకు క్యూబ్ రూట్ సాల్వ్ చేసే ముందు 1 to 10 వరకు క్యూబ్ నెంబర్స్ మీకు గుర్తుండాలి. అప్పుడే మనకు ఈ ట్రిక్ అనేది తొందరగా చేయడానికి వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 13,824కి క్యూబ్ రూట్ ఫైండ్ చేయమంటున్నాడు. ఫస్ట్ స్టెప్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్ ఇక్కడ మనకు 4 ఉంది. సో ఇక్కడ క్యూబ్ నెంబర్లో యూనిట్ డిజిట్ 4 ఎక్కడ ఉంది? 64లో ఉంది కదా. అప్పుడు ఈ నెంబర్ తీసుకోవాలి. 4 క్యూబ్ కదా, 4 తీసుకోవాలి. సో 4 అనేది ఇలా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ స్టెప్ ఈ 3 డిజిట్స్ని మర్చిపోవాలి. ఇప్పుడు మనం లాస్ట్ 3 డిజిట్స్ని మర్చిపోవాలి. సో ఇక్కడ ఏం మిగిలింది? మర్చిపోతే 13 మిగిలింది. ఈ 13కి మనం ఏం చేయాలి అంటే 13 కంటే తక్కువ ఉండే క్యూబ్ నెంబర్ ఏముంది ఇందులో? 8 ఉంది కదా. సో 8 ఎక్కడ ఎలా వచ్చింది? 2 క్యూబ్ 2తో వచ్చింది. సో 2 రాయండి ఇక్కడ. 24 ఆన్సర్. సో 24 అనేది దీని యొక్క క్యూబ్ రూట్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ యూనిట్ డిజిట్ 7 ఎక్కడ ఉంది ఇందులో? 27 కాడు ఉంది. అంటే ఈ 3 తీసుకోవాలి. ఓకే, ఈ 3 డిజిట్స్ని మర్చిపోవాలి. 35 ఉంది. 35 కంటే తక్కువ ఏ క్యూబ్ ఉంది ఇక్కడ? 27 కదా. మళ్ళీ 3 తీసుకోండి. 33. సో 33 ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్. ఓకే, సిమిలర్గా ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ 3 ఉంది. ఓకే, ఇక్కడ యూనిట్ డిజిట్ 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సో 7 తీసుకోండి. క్లియర్? ఈ 3 నెంబర్స్ని మర్చిపోండి, 3 డిజిట్స్ని. 50 కంటే తక్కువ ఉండే క్యూబ్ నెంబర్ ఎక్కడ ఉంది? 50 కంటే తక్కువ ఇక్కడ అగైన్ 27, 3, 37. సో క్యూబ్ రూట్ ఆఫ్ 50,653కి 37. సేమ్ మెథడ్, సేమ్ షార్ట్ కట్ ఈ క్వశ్చన్కి యూజ్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంతకుముందు 5 డిజిట్ నెంబర్ చూసాము, ఇప్పుడు 6 డిజిట్ నెంబర్ చూద్దాము. ఒకసారి చూడండి, సేమ్ ప్రాసెస్. యూనిట్ డిజిట్ చూసుకోండి. 6 ఉంది. ఇక్కడ 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది 6 రాయండి. ఓకే, 3 డిజిట్స్ని మర్చిపోండి. 287 కంటే తక్కువ ఉండే క్యూబ్ నెంబర్ ఏముంది? 287 అంటే 216 ఉంది. అది 6 తీసుకోవాలి. సో ఇది 66 ఒక క్యూబ్ రూట్ ఇది. ఓకే, నెక్స్ట్ 2 ఉంది యూనిట్ డిజిట్. ఇక్కడ 2 యూనిట్ డిజిట్ ఎక్కడ ఉంది? ఇది 8. ఓకే, 8 తీసుకోవాలి. ఇది 8 యూనిట్ డిజిట్ అవుతుంది. 3ని మర్చిపోండి, 3 డిజిట్స్ని. 474 కంటే తక్కువ ఉండే క్యూబ్ నెంబర్ ఏముంది? 474 కంటే 343 ఉంది. దట్ ఈస్ 7. ఓకే, 78. క్లియర్? 78. నెక్స్ట్ ఇది చూడండి, యూనిట్ డిజిట్ ఏమో మనకు 6 ఉంది. ఇక్కడ 6 ఉన్నదంటే ఇదే కదా. సో 6 తీసుకోండి. ఫర్గోట్ అబౌట్ 3 డిజిట్స్. 636 కంటే తక్కువ ఉండే క్యూబ్ నెంబర్ ఏది? 512 కదా. అగైన్ 8. ఇది 86. క్లియర్? సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ 5 డిజిట్ నెంబర్ ఒకటి కామెంట్ చేయమన్నాను, ఇది కామెంట్ చేయమన్నాను. ఈ 2 కామెంట్ చేయండి. చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేస్తారు. ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అహెడ్. ఆల్ ద బెస్ట్.